గోంగూర చికెన్ అన్నమాట. గోంగూరతో చికెన్ ఏంటి కొత్తగా ఉంది, ఇప్పుడు నేను వండి పెట్టాలి వాళ్ళకు కూడా ఒకసారి. బట్ అందరి దగ్గర వెయింగ్ మెషిన్ ఉండదు కదా, సో కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. చూడడానికి అయితే చాలా బాగుంది కదా, మరి టేస్ట్ చేసి చూద్దాం. వేడి వేడి అన్నం కూడా రెడీగా ఉందన్నమాట. సో వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఇలా మధ్య మధ్యలో ఆకులు తగులుతూ చాలా బాగుంటుంది అనమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకొక మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇవాళ రెసిపీ ఏంటంటే ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది కదా, గోంగూర చికెన్ అన్నమాట. సో గోంగూర చికెన్ చాలా బాగుంటుంది. ఎప్పుడు మేము రెస్టారెంట్స్ లో తినడమే కానీ ఇంట్లో పెద్దగా చెయ్యము. మా వైపు ఏంటంటే గోంగూర చికెన్ అంత ఫేమస్ కాదు. ఇప్పుడు నేను ఈ వీడియో పోస్ట్ చేసినా కూడా మా ఇంటి దగ్గర వాళ్ళు గాని మా అమ్మ గాని అందరూ ఆశ్చర్యపోతారు అనమాట. గోంగూరతో చికెన్ ఏంటి కొత్తగా ఉంది, ఎక్కడ నేర్చుకుంది అని. సో చాలా మట్టికి అందరికీ తెలుసు ఇప్పుడు గోంగూర చికెన్ అంటే ఏంటి అని. బట్ కొంతమందికి అయితే తెలియదు అనమాట, రాయలసీమ వైపు. మా ఇంట్లో వాళ్ళకైతే అసలు తెలీదు, మా అత్తయ్యకి గాని మా అమ్మకి గాని. సో వాళ్ళు ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు. ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు నేను వండి పెట్టాలి వాళ్ళకు కూడా ఒకసారి. సో చాలా బాగా కుదిరింది అనమాట. లాస్ట్ టైం నేను ఒకసారి చేసి చూశాను, చాలా బాగా వచ్చింది. సో ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుందామని ఇక ఈ బ్లాగ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఫస్ట్ ఏంటంటే గోంగూరని బాగా ఒలిచేసుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా కాడలు లేకుండా ఒలుచుకోవాలి, జస్ట్ ఆకులు మాత్రమే తీసుకోవాలన్నమాట. సో గోంగూర అయితే రెడీగా ఉంది, ఇంక ఇది వాష్ చేసుకొని ఇక చికెన్ స్టార్ట్. సో గోంగూర చికెన్ లోకి ఏంటంటే మెయిన్ ఎంత గోంగూర తీసుకోవాలో తెలియాలన్నమాట. నేను 1 kg చికెన్ తీసుకుంటున్నాను. సో నా దగ్గర ఇలా వెయింగ్ మెషిన్ ఉంది కాబట్టి చూసుకున్నాను అనమాట. 1 kgకి ఏంటంటే ఒక 120 grams అట్లా గోంగూర అయితే సరిపోతుంది. బట్ అందరి దగ్గర వెయింగ్ మెషిన్ ఉండదు కదా, సో అందుకని ఏంటంటే చిన్న చిన్న కట్టలు, ఒక 5 కట్టలు అయితే సరిపోతాయి అనమాట 1 kg చికెన్ కి. సో నేనేంటంటే ఈ మాత్రం గోంగూర తీసుకున్నాను 1 kg చికెన్ కి. సో ఎంత గోంగూర తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ క్వాంటిటీ తీసుకోవాలి, లేకపోతే ఎక్కువ పులుపు అయిపోవడము, లేకపోతే అసలు ఆ టేస్ట్ రాకపోవడం అలా ఉంటుంది. సో మామూలుగా అయితే 1 kg చికెన్ కి ఒక 120 to 130 grams ఆఫ్ గోంగూర అయితే సరిపోతుంది. సో మెజర్మెంట్స్ లో తెలియకపోతే ఏంటంటే చిన్న చిన్న కట్టలు దొరుకుతాయి కదా, అవి ఒక 5 కట్టలు అయితే సరిపోతాయి. సో కుకింగ్ స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ ఏంటంటే గోంగూరని ఫ్రై చేసుకోవాలన్నమాట, అది ఎలాగో చూపిస్తాను. ఒక కడాయిలో 2-3 స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ఒలిచి పెట్టుకున్నాం కదా గోంగూర, అది వేసుకోవాలన్నమాట. అది వేసుకుని మీడియం ఫ్లేమ్ లో అలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, కొద్దిసేపు ఉడికిన తర్వాత అలా పేస్ట్ లాగా తయారవుతుంది. దాన్ని ఏంటంటే వేరే ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలన్నమాట. అంటే లవంగాలు, చెక్క, ఇలాచి అండ్ ఒక బిర్యానీ ఆకు. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని ఇలా తుంపుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో ముక్కలు బాగా స్మాష్ అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా టొమాటో ముక్కలు బాగా స్మాష్ అయిపోయిన తర్వాత 1 kg చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తం ఆ టొమాటో మిక్స్చర్ లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సో తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చికెన్ లోకి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే అలాగే వాటర్ వచ్చేస్తుంది. చికెన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్ల దాకా కారం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల దాకా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మసాలా పొడులు యాడ్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. సో పొడులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆ మసాలాలన్నీ చికెన్ కి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా పొడులన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మూత పెట్టుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకుంటే ఏంటంటే మసాలాలన్నీ చికెన్ కి బాగా పడుతుంది అనమాట. చికెన్ లోంచి వచ్చిన వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి అండ్ అలాగే అలా కుక్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే చికెన్ కూడా ఒక 70% కుక్ అయిపోతుంది. సో చికెన్ కూడా కొద్దిగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్, అది యాడ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ మొత్తం చికెన్ కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలు చెదిరిపోకుండా నెమ్మదిగా గోంగూర పేస్ట్
పేస్ట్ మొత్తం చికెన్ కి పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ చూసుకుని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకుని ఆ టైంలోనే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత వాటర్ యాడ్ చేసేస్తాం కాబట్టి ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నా కరెక్ట్ గా ఉండదు అనమాట. సో ఈ టైంలో అయితేనే కరెక్ట్ గా ఉంటుంది సాల్ట్ యాడ్ చేసుకోవడానికి. తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఇంకో 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చికెన్ మొత్తం కంప్లీట్ గా కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, అలా ఇగురులాగా వచ్చేస్తుంది అనమాట. ఇలాగే కూడా తినేయచ్చు. ఇలా ఇగురులాగా ఉంటే ఏంటంటే చపాతీలోకి బాగుంటుంది, రైస్ లోకి కూడా బాగానే ఉంటుంది, బట్ చపాతీలోకి చాలా బాగుంటుంది అనమాట. బట్ రైస్ లోకి కొంచెం కర్రీ లాగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని కొద్దిగా సేపు కుక్ చేసుకుంటే దగ్గర పడిపోతుంది కర్రీ. సో చూస్తున్నారు కదా, దగ్గర పడిపోయింది, అంతే అనమాట. గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. సో ఫైనలీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, అసలు చూడడానికి అయితే చాలా బాగుంది కదా. మరి టేస్ట్ చేసి చూద్దాము. నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా వచ్చింది అనేది. కర్రీ ఒకవైపు రెడీ అయిపోయింది అండ్ ఒకవైపు వేడి వేడి అన్నం కూడా రెడీగా ఉందన్నమాట. సో ఈ కర్రీ ఏంటంటే అన్నంలోకి బాగుంటుంది, అలాగే చపాతీల్లోకి కూడా బాగుంటుంది. మా పిల్లలకి ఏంటంటే చపాతీలోకి చాలా ఇష్టము, నాకేంటంటే రైస్ లోకి ఇష్టం అనమాట. సో ఇప్పుడైతే నేను రైస్ లో కలుపుకుని తిని చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది. సో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను వేడి వేడి అన్నంలోనే తింటున్నాను. సో చాలా వేడిగా ఉంది. ఇలా మధ్య మధ్యలో ఆకులు తగులుతూ చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా ముద్ద చేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు తిని చూద్దాం. చాలా బాగుంది అసలు. గోంగూర టేస్ట్ కలిసి చికెన్ కూడా చాలా బాగుంది అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.